హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు శశిసన్ ఆశా కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో వేసవిలో ఒంటికి ఎంతగానో చలువ చేసే మజ్జిగ పులుసును ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ మజ్జిగ పులుసును ఈ విధంగా నేను చేసిన విధంగా చేస్తే ఒక్క పూటకు బదులు 3 పూటలు ఇదే లాగిస్తారు. చిన్న పిల్లలతో సహా చక్కగా అడిగి మరి వేయించుకొని తింటారండి. అంత అద్భుతమైన టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ మజ్జిగ పులుసు. మరి ఈ తయారీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ముందుగా 1 కప్పు పెరుగునైతే ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని చూడండి, మజ్జిగ కవ్వం లేకుంటే విస్కర్తో ఉండలు లేకుండా ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చూడండి, విస్క్ చేసుకోవాలన్నమాట మొత్తము. నాకైతే కవ్వం లాంటిది ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను. మీరు స్పూన్తో లేదంటే విస్కర్తో కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద గిలాస వాటర్ తీసుకోవాలండి. మీరు కొద్దిగా లూజుగానే ఉండాలి, మరి పెరుగులాగా ఉండకూడదు, మరి పల్చగా కూడా ఉండకూడదు అనమాట. చూడండి, ఈ లెవెల్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోపు. స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు కలిపినవి ఉంటే మీ దగ్గర అవే వేసుకోండి, లేకుంటే విడివిడిగా జీలకర్ర ఆవాలు విడివిడిగా ఉంటే విడివిడిగానే వేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూను మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూను శనగపప్పును కూడా యాడ్ చేసేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి అన్నమాట, కొంచెం కచ్చాగా ఇలా దంచి ఇందులోకి వేసి వేయించుకోండి. ఇవి కూడా కాస్త వేగాలండి. ఇవి వేగుతూ ఉండగానే మీరు ఒక పెద్ద ఆనియన్ని కొంచెం పెద్ద పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి కూడా కాస్త వేగాలి, మరి మాడకూడదు పోపు, జస్ట్ లైట్గా వేగుతూ ఉండాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చూడండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసి వేయించుకోవాలండి. ఆనియన్ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఎక్కువ అస్సలు వేగనించుకోకండి. ఓకేనా. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలండి. ఈ కరివేపాకును కూడా వేయించిన తర్వాత ఒక టమాటోను, చిన్న టమాటో అయినా పర్వాలేదు, మీకు ఇంట్రెస్ట్ అయితే పెద్ద టమాటోనైనా తీసుకొని చిన్న ముక్కలుగా కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసిన విధంగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలన్నమాట. మీకు ఇష్టమైతే ఇందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు, లేదా ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. వీటిని అంతా ఇలా చూడండి, చక్కగా మగ్గిపోయాయి కదా, మాడకుండా మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రాకుండా ఇలా లైట్గా వేయించుకోవాలన్నమాట. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ పసుపును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం పోపుకు, ఆనియన్స్కి, టమాటోస్కు పట్టేలాగున కలిపేసుకోవాలి. ఈ పసుపు వేసినాక కూడా కాస్త వీటిని మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పోపు మజ్జిగ పులుసులోకి. చూడండి, ఇలా చక్కగా తయారు చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మనం మజ్జిగను కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ పోపునైతే యాడ్ చేసేసుకుందాం. చక్కగా పోపునంతా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, చూస్తుంటేనే చాలా లుక్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఎక్కడ కూడా సాల్ట్ని యాడ్ చేయలేదు. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. మీరు టేస్ట్ చూసి కూడా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు, సాల్ట్ని. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఇలా ఒకసారి కలిపేసుకోండి. చక్కగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి, ఇలా కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వీటిని కూడా కలిపేసుకోండి. అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే మజ్జిగ పులుసు తినాలని నోరు ఊరిపోతుంది కదా. అదే నోరు ఊరిన విధంగానే అంతే అద్భుతమైన టేస్ట్గా ఉంటుందండి. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ అయితే మాకు తెలియచేయండి. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మీ
ఎంకరేజ్మెంట్ అయితే మాకుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.